హే గైస్ నా పేరు వాసు. మీరు గనుక నా వీడియోస్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇక్కడ మంచిగా రెడీ అయిపోయి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి క్రిస్మస్ పార్టీకయితే వెళ్ళిపోతున్నాను. ఇది నా ఫస్ట్ టైమ్ క్రిస్మస్ పార్టీ అనమాట. సో, లైఫ్‌లోనే ఫస్ట్ టైమ్. అండ్ ఇక్కడ మేమొచ్చేసి హాలీవుడ్ వేలో ఉన్నాం. ఆ పైన కనిపించే చిన్న చెట్టొచ్చేసి విజ్డమ్ ట్రీ అంటారు. చాలా లక్కీ ట్రీ అని కూడా. ఆఫ్టర్ 10 మినిట్స్ తర్వాత నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికైతే రీచ్ అయిపోయాను. యాజ్ యూజువల్ మనం లేట్‌గానే వస్తాం కదా! ఆల్రెడీ మా ఫ్రెండ్స్ అందరూ అయితే వచ్చి రీచ్ అయిపోయారు. అండ్ క్రిస్మస్ ట్రీనయితే తను చాలా బాగా అంటే చాలా బాగా డెకరేట్ చేసింది. ఫస్ట్ టైమ్ నేను చూస్తున్నాను. అండ్ ఒకరు అమెరికన్ ఇంట్లోకి నేను వెళ్తున్నాను అంటే ఇదే ఫస్ట్ టైమ్ అనమాట. అండ్ మేము నలుగురం కూడా డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి అండ్ మేము డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజెస్ అయితే మాట్లాడతాము. బట్ వాళ్ళకి ముగ్గురికి కామన్ లాంగ్వేజ్ అయితే స్పానిష్ అనమాట. నేను ఒక్కదాన్నే తెలుగు అమ్మాయి. అండ్ ఇక్కడ తనొచ్చేసి ఇక్కడ వైన్ అయితే సర్వ్ చేస్తుంది. వాళ్ళు ఆల్రెడీ స్నాక్స్ అంతా ఫినిష్ చేసేసారనమాట. ఇలా ఫోటోస్ కోసం అలా మంచిగా పోజెస్ అయితే ఇచ్చేసుకున్నాము. అండ్ దాని తర్వాత ఇంకా లంచ్ టైమ్‌కి నేను ఇంటి దగ్గర నుంచి బటర్ చికెన్ అండ్ చపాతీ తీసుకొచ్చాను. తను గ్రిల్ చికెన్ అయితే చేసింది. ఇక్కడ నేను వాళ్ళ కోసం తెలుగు అయితే నేర్పిస్తున్నాను. ఒకసారి మీరే వినండి. అందరూ ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారు? ఎలా ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారు? హుహు. అందరూ అందరూ ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారు? నమస్తే. నమస్తే. I told you. నమస్తే. హుహు. I'm gonna teach you something in Telugu. ఓకే. హుహు. హుహు. Ask them. అందరూ అందరూ హుహు. ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారు? Oh my God. Now you can teach them in Spanish. ¿Cómo estás? ¿Cómo estás? ¿Cómo estás, guys? Ajá. ¿Cómo están, guys? Hola, ¿cómo estás? I only know Hola, that ¿cómo word. estás? మంచిగా అన్ని ముచ్చట్లు పెట్టుకున్న తర్వాత గిఫ్ట్స్ ఎక్స్‌చేంజ్ అయితే చేసుకుంటున్నామనమాట. ఇక్కడ కాన్సెప్ట్ వచ్చేసి ప్రతి ఒక్కరికి తీసుకురావాలి. అంటే లైక్ 4 గిఫ్ట్స్ అయితే తీసుకోవాలనమాట నీతో పాటుగా. సో, ఇక్కడ అన్‌ఫార్చునేట్‌లీ ఏమైంది అంటే నేను తీసుకొచ్చిన గిఫ్ట్స్ అయితే అసలు నేను రికార్డ్ చేయలేకపోయాను. అండ్ వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్స్ అయితే రికార్డ్ చేయగలిగాననమాట. చాలా నచ్చింది. అండ్ ఆల్సో ఇక్కడ అందరం అన్‌ఎంప్లాయిడ్ కాబట్టి సో, మేమైతే చాలా తక్కువ బడ్జెట్‌లో అయితే గిఫ్ట్స్ అయితే ప్లాన్ చేసుకున్నామనమాట. అండ్ మనకిలా ఎవరైనా గిఫ్ట్స్ ఇస్తే చాలా బాగా అనిపిస్తుంది కదా! ఫర్ ది ఫస్ట్ టైమ్ అయితే నేను ఇట్లా వేరే వాళ్ళ దగ్గర నుంచి అయితే గిఫ్ట్స్ తీసుకుంటున్నాననమాట. లైక్ మన కంట్రీ నుంచి కాకుండా వేరే కంట్రీస్ నుంచి అంటే గిఫ్ట్స్ అంటే చాలా ఇష్టం ఉంటుంది నాకైతే. అండ్ ఇంకా దాంట్లో సర్ప్రైజ్ గిఫ్ట్స్ వాళ్ళేం తీసుకొస్తున్నారు, ఏంటి అనేది కూడా చాలా బావుంటుంది కదా! ప్రతి ఒక్కళ్ళైతే మంచి గిఫ్ట్స్ అయితే ఇచ్చారనమాట. చాలా అనిపిచ్చింది. నేను వాళ్ళందరికీ కూడా పర్సెస్ అయితే ఇచ్చాననమాట. లైక్ మేకప్ బ్యాగ్ లాగా యూజ్ చేయొచ్చు. ఆర్ ఎల్స్ మనం పర్సనల్ బ్యాగ్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. నేను దాన్నయితే ఆహ్, వీడియో తీయలేకపోయాననమాట. అండ్ ఇక్కడ ఎస్పెషల్లీ నేను చెప్పాలనుకున్న విషయం ఏంటి అంటే, తినైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. ఏంటి, ఎలా ఆడాలి ఇది అని చెప్పేసి. ఇది గేమ్ అయితే కాదు. మన విషెస్ అయితే రాసుకోవాలి. నెక్స్ట్ ఇయర్‌లో మనం ఏం చేయాలి అనుకుంటున్నాం, మనం ఏం చేంజ్ చేసుకోవాలి అనుకుంటున్నాం. మంత్లీ వైస్ 1 లాగా 12 అయితే రాసుకోవాలనమాట. సో, ఇక్కడ మేము అవన్నీ రాసుకున్న తర్వాత ఇష్టం మీరు చెప్పాలి అనుకుంటే చెప్పొచ్చు ఏం రాసుకున్నారు. ఆర్ ఎల్స్ మీ పర్సనల్ అనమాట. సో, ఇక్కడ ఆ 12లో నుంచి ఒకటి సెలెక్ట్ చేసుకొని ఓపెన్ చేయకుండా దాన్నయితే బర్న్ చేయాలనమాట. సో, మాకైతే చాలా ఇట్లా సస్పీషియస్‌గా ఉండాలి. నేను ఏది బర్న్ చేశాను ఏంటి అనేది. ఈవెన్ ఆ 12 కూడా ఓపెన్ చేయకుండా 12 డేస్‌లో అయితే ఫినిష్ చేయాలి. లాస్ట్‌కి 1 మిగులుతుంది కదా! ఆ ఒక్కటైతే మీరు ఫుల్‌ఫిల్‌గా ఫినిష్ చేయాలి అని చెప్పేసి. సో, ఇవన్నీ గూడా యూనివర్స్ చూసుకుంటుంది అని జెప్పేసి వాళ్ళ నమ్మకం అంట. సో, ఇలా అయితే మేము ఫినిష్ చేసాము బర్న్ చేయడము. అండ్ ఇక్కడ తను ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది. ఈవెన్ మీరెప్పుడైనా ఏదైనా నచ్చకపోయినా మీ గురించి మీకు కూడా ఇలా నోట్‌లో రాసేసుకొనైతే బర్న్ చేయాలంట. అండ్ దాని తర్వాత ఇలా గేమ్స్ ఆడుకుందాం అని చెప్పేసి కార్డ్స్ అయితే తీసామనమాట. అండ్ తనిక్కడ మాకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. తను వాళ్ళ కంట్రీలో ఉన్నప్పుడు క్రూజ్‌లో వర్క్ చేసేదంట. జాక్ పాట్ అయితే చూపిస్తుందనమాట. బట్ మాకొక్కరికి కూడా అర్థం కాలేదు. బట్ ఏదో అలాగా ఒక 3 గేమ్స్ అయితే ఆడామనమాట. అర్థమైనా, అర్థం కాకపోయినా. బట్ తనైతే ట్రై చేస్తూనే ఉంది మాకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి. బట్ మాకస్సలంటే అస్సలు గూడా అర్థం అవ్వలేదు. అర్థమైనట్టే ఉంది.
సేమ్ టైమ్ అర్థం కాలేదనమాట. సో, అలాగా ఉండే అనమాట. మంచిగా 6 అవర్స్ స్పెండ్ చేసిన తర్వాత ఇంకా బాయ్ బాయ్ చెప్పే టైం అయితే వచ్చిందనమాట. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Guys. Bye-bye.